అందరికి నమస్తే. పార్లమెంటు అంటే కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం దేశంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు అంటే ఐటీ కంపెనీలు, ఐటీ వర్క్ ఏంటంటే జాబులు వస్తాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ అని ఎట్లా వస్తాయి? మనకు ఐటీ కంపెనీలు వస్తాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగితే వస్తాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2023-24 వరకు ఎట్లా ఉంది స్టేటస్? అసలు మనం ఎవరితో పోటీ కాదు. తెలంగాణ రాకముందు మనం బెంగళూరుతో పోటీ కాదు, కర్ణాటక, తమిళనాడుతో పోటీ కాదు, మహారాష్ట్రతో పోటీ కాదు, ఎవరితో పోటీ కాదు మనం. ఎందుకంటే మనం ఏమో అట్టడుగు ఉన్నాం. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ భారీగా పెరిగినాయని పార్లమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది వాళ్ళు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దీనితోన దేశమంతా 3 ఉద్యోగాలు వస్తే సాఫ్ట్వేర్లో, అందులో ఒక ఉద్యోగం మన తెలంగాణది. అంటే మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 2 ఉద్యోగాలు పుడితే మన దగ్గర ఒక ఉద్యోగం పుట్టింది తెలంగాణలో. ఇట్లా చాలా లెక్కలు ఉన్నాయి. రిపోర్టే ఉంది. ఆ రిపోర్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఎందుకంటే ప్రైవేట్ వీళ్ళు చెప్తున్నారు కదా, మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం, ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి ఇవ్వలేం అని చేతులు ఎత్తేసినారు. అసలు ఇచ్చేటివన్నీ ఇవ్వాలి కదా. అసలు ఏమి ఇవ్వకుండా ఏమి ఇవ్వలేమంటే ఎట్లా? పోనీ ప్రైవేట్ జాబ్ కల్పనని చేయాలి కదా గవర్నమెంట్, ఏం చేయలేదు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక ఇది రిపోర్ట్, పార్లమెంట్ ఇచ్చిన రిపోర్ట్. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ టాప్ 4 స్టేట్స్ ఇన్ ఇండియా లాస్ట్ 10 years 2014-15 నుంచి 2023-24. బీజేపీ గవర్నమెంట్ కూడా 14 వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచే ఇస్తున్న రిపోర్ట్. అడుగుతున్నారు కూడా అడిగేవాళ్ళు. 2014-15లో తెలంగాణ ఇక్కడ ఉంది. ఒకసారి జూమ్ కొట్టు. 68,209 కోట్ల ఎక్స్పోర్ట్స్. అంటే మనం ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ను వేరే దేశాలకు అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకొని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటాం దీన్ని. తెలంగాణ 68,209 కోట్లు తెలంగాణ వచ్చినప్పుడు. తర్వాత 2023-24 వచ్చే వరకు 2,72,076 కోట్లు. అంటే దగ్గర 14 లక్షల మొత్తం 14,19,685 కోట్లు. 298.9% పెరిగిందంట. 298.9%. తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం అంటారు కదా, మన చిన్న రాష్ట్రమే. అందుకే మన దగ్గర ఉద్యోగ కల్పన జరిగింది. లాస్ట్ 10 yearsలో 4.5 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో క్రియేట్ అయినాయంట. ప్రైవేట్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో క్రియేట్ అయితే అందులో 1,500,000 ఉద్యోగాలు తెలంగాణలోకి వచ్చినాయంట. 4 లక్షల ఉద్యోగాల్లో 1,500,000 ఉద్యోగాలు మన తెలంగాణ పిల్లలకే దొరికినాయి సాఫ్ట్వేర్వి. ఇంకా ప్రైవేట్వి వేరే ఫైనాన్స్ ఫీల్డ్లో లేకపోతే జొమాటోలు ఇవన్నీ చాలా ఉన్నాయి, అది వేరు. కానీ ఒక సాఫ్ట్వేర్లోనే 1,500,000 ఉద్యోగాలు దొరికినాయట మన దగ్గర, మన తెలంగాణలకు, ఇక్కడ హైదరాబాద్లో. ఇంకా మన వాళ్ళు బెంగళూరు పోతారు, మన వాళ్ళు ఎటేటో పోతూ ఉంటారు, అదంతా ఓకే. కర్ణాటకలో పెద్ద స్టేటు, సిలికాన్ వ్యాలీ, ఎప్పటి నుంచో అసలు మనకు అందని ద్రాక్ష. బెంగళూరు ఐటీతో పోటీ పడాలి అంటే తెలంగాణకు సాధ్యం కాదు అనుకున్నాం. అట్లాంటిది వాళ్ళు 284% పెరిగితే మనం 298% పెరిగినాం. మహారాష్ట్ర అంటే మనకు ముంబై వస్తుంది, తర్వాత పూణే వస్తుంది సాఫ్ట్వేర్ హబ్బులు వాళ్ళకు. ఈ రెండిట్ల పూణే ఎక్కువ, 247% వాళ్ళకి పెరిగిందంట. తమిళనాడు, చెన్నై 153% వాళ్ళకు పెరిగిందంట. ఈ లెక్కన మనకు 298% హైయెస్ట్ దేశంలోనే ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగింది. మనం తక్కువ ఉన్నాం, ఎక్కువైపోయినాం. వీళ్ళందరూ ఆల్రెడీ అప్పటికే 2014 అప్పటికే కర్ణాటక 161,466 కోట్లు ఉన్నది, తమిళనాడు 90,000 కోట్లు ఉన్నది, మహారాష్ట్ర 1,00,000 కోట్లు ఉన్నది. అక్కడి స్టార్ట్ చేస్తే మనం వీళ్ళతో సమానంగా వచ్చినాం. ఎక్కడనో వెనుక అసలు మనం పోటీయే కాదు, మనం ఎవరికి పోటీ కాదు, మనతో ఎవరికి పోటీ కాదు. రేవంత్ రెడ్డి అంటాడు కదా, మనం ఎవరికి పోటీ కాదు, మనం ఎవరికి పోటీ కాదని. అట్లా అసలు మనం ఎవరితో పోటీ పడే సిచ్యువేషనే లేకుండే, అంతా సడన్లిరిగిన దానిలాగా ఎన్నో పడినాం. కానీ ఇప్పుడు చూస్తే మనం నిలబడ్డం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలి. మన తెలంగాణ రాకముందు అన్నీ జరిగినాయి, మనం నష్టపోయినాం, అన్నీ జరిగినాయి. తెలంగాణ రాకముందు బాగుంది అని ఎవడన్నా అంటే అలా కర్మ అది. అంత బాగుంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకుంటాం? ఇంత కొట్లాట ఎందుకు, ఇంత పంచాయతీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అవి జరగవు. అవి జరగలేదు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. ఏర్పడకుందే మంచిగున్నామంటే ఇంకా మళ్ళీ కలపాలనే ఉద్దేశం మేము వాళ్ళది. కొంతమంది అంటున్నారు కదా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, అంతకుముందే మంచిగా ఉండేయాన్ని, అంతకుముందే మంచిగా ఉండంటే వాళ్ళకి అట్లా ఊడిగం చేయడం బాగా అలవాటు అనమాట. అట్లా ఊడిగం చేసుకుంటుంటే మంచిగా ఉంటుండే. మన తెలంగాణ తెచ్చుకొని, మన పరిపాలన మనం చేసుకొని, మన ఉద్యోగాలు మనం తెచ్చుకొని, మన నీళ్ళు మనం వాడుకొని, మన పైసలు మనం ఖర్చు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తలేదు. కింద దేహి అని మోచేతి నీళ్ళు తాగితే మంచిది వీళ్ళకి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి. 2 years అయ్యింది. 2 yearsలో ఇంకా రిపోర్ట్ వస్తాయి, అవి కూడా మెల్లమెల్లగా వస్తాయి. కానీ మనం డౌన్ఫాల్ అయినాం. రిపోర్ట్ రాలే కానీ డౌన్ఫాల్ అయినాం.
వీళ్ళు ఇప్పటికీ సౌత్ కొరియా పోయినరు, నార్త్ కొరియా పోయినరు, దావోస్కు 3 సార్లు పోయినరు, అమెరికా పోయినరు. కానీ ఏం కంపెనీలు వచ్చినావో ఇట్లా ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉందనుకో ఈ గవర్నమెంట్ నిజంగానే ఇంతకు మించో లేకపోతే దీంతో కొనసాగింపుగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు రావడము, ప్రైవేట్ జాబ్స్ ఇవ్వడము అయిందనుకో, వీళ్ళు ఊరుకుంటారా? రిపోర్ట్ ఇస్తారు కదా. ఆ రిపోర్ట్ శ్వేతపత్రమో, నల్లపత్రమో, ఎర్రపత్రమో ఏదో ఒక పత్రం పెడతారు కదా. అసలు ఈ గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో వీళ్ళకే లెక్కలేదు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అసలు వీళ్ళు పోయించినప్పుడు మేము ఆడ ఎంఓయూ చేసుకున్నాం, ఈ కంపెనీతో ఎంఓయూ చేసుకున్నాం, ఇది ఇన్ని కోట్ల పెట్టుబడి పెడుతుంది, ఇది ఇన్ని ఉద్యోగాలు పెడతారా, అది మొత్తం లేపేసారు. అది లేదు అసలు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే లేపేసారు. ఇంకా దరిద్రం ఏంటంటే దాంతోనే అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏమైనా చేస్తే వీళ్ళే చెప్పుకుంటారు కదా. చెయ్యిందే చెప్పుకున్నప్పుడు చేసింది చెప్పుకోరా, కానీ చేసిందే చెప్పుకుంటారు. అసలు ఎన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ పుట్టించిండ్రు, ఎన్ని ప్రైవేట్ జాబ్స్ పుట్టించిండ్రు. ప్రభుత్వ జాబుల్లో ఫెయిల్ అయిపోయింది. గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళు ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళు ఇచ్చిన 70,000 అది వేలం పాట వాడినట్టుగా ఒక ఆయన 60,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. ఇంకా నాకు తెలిసి 2-3 రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ అంటున్నారు. బహుశా మీరు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పేసుకుంటారు వీళ్ళు. అసలు 2025లో ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. అట్లాంటిది కనీసం ప్రైవేట్ జాబ్లో కల్పన ఉండాలి కదా. మీరు అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేరు, కానీ ఇచ్చేతోళ్ళకన్నా ఇవ్వాలి కొంతమందికి, అది కూడా ఇవ్వలేదు. పోనీ ప్రైవేట్ జాబ్స్ అని క్రియేటివ్ ఉండాలి కదా. మీరు ఇన్నిసార్లు పోయిచ్చారు. అసలు తెలంగాణకి ఏమొచ్చింది, తెలంగాణకి ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, అవి నిజమేనా? అవన్నీ ఫేక్ అంటున్నారు ప్రతిపక్ష పోలు. మీరు చేసిన అగ్రిమెంట్స్ ఎంఓయూ అంతా ఫేక్ అంటున్నారు. కనీసం ఇది ఫేక్ కాదు నిజము అని నిరూపించుకునే భాగ్యం మీకు ఉంది కదా. మరి ఎందుకు మీరు బయట పెడతలేరు? అది కొనసాగింపు చేయాలి. లేకపోతే అప్పట్లో గతంలో మన 10 సంవత్సరాలు బాగుండే అని చెప్పుకునే రోజులే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఐటీ శాఖ మంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేస్తాడు. ఎందుకు పోతాడో తెలియదు ముఖ్యమంత్రి. దావోస్ ఎందుకు పోతాడో, అమెరికా ఎందుకు పోతాడో, ఆయనకి ఏం సంబంధమో తెలియదు. ఐటీ మినిస్టర్ చూసుకుంటాడు. అంతకుముందు కేటీఆర్ పోతుండే, మాట్లాడుతుండే, వస్తుండే, పనులు అవుతుండే. అసలు సింగిల్ విండో అప్పుడు బిఎస్ఐ పాస్ అట్లా ఒక సింగిల్ విండో సిస్టమ్ ఉండేది, అంటే ఒక విధానం ఉండేది. ఈ ప్రభుత్వానికి అసలు విధానమే లేదు. వీళ్ళకు ఉన్నది ఒకటే సింగిల్ విండో, రేవంత్ రెడ్డి విండో. ఏది ఉంటే ఆడ మాట్లాడుకోవాలి, మ్యామ్యా నడిపించుకోవాలి, ఇస్తే పని అవుతుంది, లేకపోతే కాదు. ఆ సింగిల్ విండో నడుస్తుంది తప్ప తెలంగాణ ఎట్లా డెవలప్ చేయాలనే విండో మాత్రం ప్రభుత్వంలో ఎక్కడ కనిపిస్తలేదు. ఓన్లీ వాళ్ళ వ్యక్తిగత విండోలే కనిపిస్తున్నాయి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న విండోలే తప్ప సెక్రటరీ దగ్గర ఏ విండోలు లేవు ఈ గవర్నమెంట్లో. ఎనీవే దీని కొనసాగింపు కావాలి గవర్నమెంట్, లేకపోతే మళ్ళీ తెలంగాణ ఇప్పటికే మనం వెనకపోతున్నాం. అది అందరికీ అర్థమవుతుంది కదా. తెలంగాణ మనం ఉద్యోగాల కల్పన కానీ మిగతా అన్ని విషయాలు వెనకపోతున్నాం. ఇంకా వెనకపోయి అటే పోతే లాస్ట్కు మళ్ళీ వీళ్ళు అన్నట్టుగానే మన సమైక్యాంధ్రనే పోదాం అన్న అభిప్రాయం జనాల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం సాధించింది, ఏం సాధించబోతుందో ప్రజలకు ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేస్తే మంచిదని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.